బ్యాక్ టు న్యూస్. బెజవాడ రాజకీయాల్లో అన్నదమ్ముల పంచాయతీ తారాస్థాయికి చేరుకుంటోంది. విజయవాడలో ఏకంగా 120 కోట్ల భారీ బ్యాంకు కుంభకోణం జరిగిందని, దీనిపై తన దగ్గర పక్కా ఆధారాలున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి నాని అనే వ్యక్తి 120 కోట్ల మేర రుణం తీసుకునే మోసానికి పాల్పడ్డారని అన్నారు. ఈ రుణాన్ని ఎన్పీఏగా ప్రకటించి 11 ఏళ్లు గడుస్తున్నా బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ చిన్ని, విజయవాడ విజయ మాల్యాగా మారిన సదరు వ్యక్తి అసలు బాగోతాన్ని పూర్తిగా బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ 100 కోట్ల స్కామ్ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమగ్ర విచారణ జరిపించేలా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఈ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలో తేలనుందన్నారు. తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇతని చరిత్ర ఏంటంటే లెటర్ రైట్ ఇంతవరకే మిగిలింది. 2025లో రాసిన లెటర్కి 2026లో రాసిన లెటర్కి ఒక పేరా యాడ్ అయింది. దీన్ని చాట్ జీపీటీలో ఒక స్ప్రెడ్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్ను మార్చుకుని చేసిన లెటర్. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు? రోజు ఏదో ఆరోపణ అంటారు. కొత్త ఆరోపణ ఏమో ఉందంటే మీరు డెఫినెట్గా అయితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడు కూడా రెడీ. పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పీఏ అయిపోయి 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన రెంట్ డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే. నువ్వు ఉన్న సింధులు చేసే హోటల్ పడే ప్రజలదే కాదు. అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా మీ ప్రజాప్రతినిధి నేను ఏదో వేగ్గా చెప్పాల కాగితాలన్నీ